శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే కాటేజీ దందాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన సంచలన కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. అర్ధరాత్రి సమయంలో 7 కాటేజీలను అధికారులు స్వాధీనం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 ఏళ్లుగా అధికారులు నిద్రాణ వ్యవస్థలో ఉన్నారా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా మారింది శ్రీశైలం దేవస్థానంలోని కాటేజీల వ్యవహారం. దాతలు కాటేజీలు నూతనంగా నిర్మిస్తున్నారంటూ అధికారులు పైకి గొప్పలు చెబుతున్నారు. కానీ దాతలేమో నూతన కాటేజీల నిర్మాణం పూర్తయినా దేవస్థానానికి అప్పజెప్పకుండా యథేచ్ఛగా అనుభవిస్తూ మల్లన్నకే శటకోపం పెడుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శ్రీశైలం దేవస్థాన పరిధిలో కాటేజీ నిర్మించారు. నిబంధనల ప్రకారం ఎవరైనా దాతలు కాటేజీ నిర్మించిన తర్వాత దేవాలయానికి అప్పచెప్పాలి. కానీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం 3 ఏళ్లుగా వారి బంధువులకు కాటేజీని ఇస్తూ దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్నారు. విచిత్రం ఏంటంటే కాటేజీకి వచ్చే విద్యుత్ బిల్లును సైతం దేవస్థానం చెల్లిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేకు చెందిన కాటేజీతో పాటు మరో నూతన కాటేజీలు ఉన్నాయనే విషయం అధికారులకు తెలుసనే ఆరోపణలు ఉన్నాయి. గత నెలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో అనధికార కాటేజీల గురించి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. అనధికార కాటేజీలకు నోటీసులు ఇవ్వాలని పాలక మండలిలో నిర్ణయించగా కొన్ని కాటేజీలకు మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి. అయితే దేవస్థానంలో పనిచేసే కొంతమంది సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ ఎమ్మెల్యే కాటేజీకి నోటీసులు ఇవ్వకుండా వత్తాసు పలికారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాటేజీ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురించింది. దీంతో అధికారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఈ బూచేపల్లి ప్రసాద్ గారు నిర్మించి కాటేజీ పూర్తయినా కూడా వారు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉండడం ఏదైతే ఉందో వారికి గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చిన కారణంగా వారు నిన్న మీడియాలో వార్త వచ్చిన సందర్భంలో వారి మనిషి చేత రాత్రికి రాత్రే కీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. అప్పటికప్పుడు రాత్రి సమయంలో 7 కాటేజీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే 3 ఏళ్లుగా ప్రైవేటుగా కాటేజీలు నిర్వహిస్తుంటే అధికారులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కాటేజీల వల్ల కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడ్డట్లు ట్రస్ట్ బోర్డు సభ్యులు బట్టబయలు చేశారు. అక్రమంగా కాటేజీలను వినియోగించుకున్న వారిపై ఎలాంటి విచారణ లేకుండా హ్యాండ్ ఓవర్ చేసుకోవడంపై అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాధీనం చేసుకున్న కాటేజీలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆలయ చైర్మన్ చెబుతున్నారు. శ్రీశైలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే అధికారులు మాత్రం కేటుగాళ్లపై ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆధీనంలో కాటేజీ ఉన్న వ్యవహారంలో అధికారులకు తెలీదా అంటూ మల్లన్న భక్తులు ప్రశ్నిస్తున్నారు.